హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మనుషులు దయ్యాలు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. బయట వాతావరణము ఎడాతెరిపి లేని వర్షంతోనూ, హోరు గాలితోనూ, మెరుపులతోనూ, ఉరుములతోనూ, పిడుగులు పడుతున్న చప్పులతోనూ నానా బీభత్సంగా ఉన్నది. ఆ వర్షానికి ముసలిదాని పాత పెంకుటిల్లు ఏ క్షణానో కూలిపోయేలా ఉన్నది. ఆ ఇంట్లో సుబ్బయ్య, శేషయ్య, రాజయ్య అనే ముగ్గురు బాటసారులు ఆ రాత్రికి తలదాచుకున్నారు. వారు ఒకరినొకరు ఎరుగరు. ముగ్గురు ముందు గదిలోకి చేరారు. వాతావరణాన్ని బట్టి వాళ్ళు దెయ్యాల గురించి మాట్లాడుకోసాగారు. సుబ్బయ్య తనకు కలిగిన దెయ్యాల అనుభవం గురించి ఇలా చెప్పాడు. నేను ఉద్యోగం కోసము ఊళ్ళ వెంట తిరుగుతున్న రోజులవి. ఒక ఊళ్ళో సత్రంలో బస చేసి తెల్లవారేలోపుగా పట్నం చేరాలని చీకటితోనే బయలుదేరాను. సత్రంలోని మనుషులు నన్ను ఆపాలని చూశారు. దారిలో ఒక వల్లకాట్లో చింత చెట్టు మీద ఒక దెయ్యం చేరిందని, అటుగా వెళ్లేవాళ్ళని ఏడిపిస్తుందని అన్నారు. అయితే నాకు దెయ్యాలంటే నమ్మకం లేక చీకట్లోనే పట్టణానికి బయలుదేరాను. శ్మశానం ప్రాంతం చేరేసరికి గుడ్లగూబల అరుపులు, నక్కల ఊళలు వినిపించాయి. నేను చింత చెట్టు చేరేసరికి గుబురుగా ఉన్న చింత కొమ్మలు కదిలాయి. నాకు కొంచెం భయం వేసింది. కొమ్మల మధ్య తెల్ల తెల్లగా కనిపిస్తూ దయ్యం కాబోలు. ఎవరు వారు? ఎంత ధైర్యము ఈ వైపు రావటానికి అని భీకరంగా అరిచింది. నాకు ముచ్చెమటలు పోశాయి. అయినా ధైర్యం తెచ్చుకొని నేను దయ్యాన్నేలే అన్నాను. కొమ్మల్లో నుంచి వెర్రికేక వినిపించింది. ధబీమని చెట్టు మీద నుంచి క్రింద ఎవరో పడ్డారు. నాకంతా అర్థమైంది. వాడెవడో దయ్యంలా నటించి అందర్నీ భయపెడుతున్నాడు. వాడిని మోసుకొని ఊళ్ళోకి వెళ్ళి, ఇదిగో మిమ్మల్ని పీడిస్తున్న దయ్యము అని జరిగిందంతా ఊళ్ళో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు తమ పీడ విరగడైనందుకు సంతోషించి చందాలు వేసుకొని నాకు కొంత డబ్బు ముట్ట చెప్పారు. శేషయ్య తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. ఉద్యోగరీత్యా నేను పట్టణంలో స్థిరపడ్డాను. కానీ ఉండటానికి ఇంకా ఇల్లు చూసుకోలేదు. పట్నంలో ఒక చివరగా పాడుపెట్టిన పెంకుటిల్లు ఉన్నది. అది దయ్యాల కొంప అని చెప్పుకునేవారు. నాకు దయ్యాలంటే భయం లేదు. అందుకని ఆ ఇంట ఉండటానికి నిశ్చయించుకున్నాను. ఆ రాత్రి భోజనం చేసి ముందు గది శుభ్రం చేసి లోపల గడియ పెట్టుకొని నిశ్చింతగా నిద్రపోయాను. ఒక రాత్రి వేళ అలికిడికి మెలకువ వచ్చింది. ఇల్లంతా రకరకాల చప్పట్లు, లోపల గజ్జల మూత. తల తిప్పి చూస్తే ఏవో నీడలు కదలటం కనపడింది. ముందు భయం వేసింది. కానీ పరిశీలనగా చూస్తే బయటి కొబ్బరి చెట్ల నీడలు వెన్నెలలో లోపల పడి కదులుతున్నాయి. కాస్త ధైర్యం తెచ్చుకొని లోపల గదిలోకి పోయి చూశాను. వందల కొద్దీ ఎలుకలు. అవి వీర విహారం చేస్తున్న చప్పుడులే నేను విన్నది. నన్ను చూడగానే ఒక పెంపుడు పిల్లి మేవ్వ నరిచి దాని కాళ్లకు కట్టిన గజ్జలు చప్పుడు చేస్తూ కిటికీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమాని నేను ఆ ఇంట ఉండి దీపం పెడతానన్నదే చాలునని అద్దె కూడా అడగకుండా నాకు ఆ ఇల్లు ఇచ్చేశాడు. దయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా మన భ్రమ. రాజయ్య తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకనాడు వీధి వెంట పోతూ ఒక ఇంటి ముందు చాలామంది మూగి ఉండటం చూశాను. ఆ ఇంట్లో ఒక అమ్మాయికి దయ్యం పూనిందట. ఎవరో భూత వైద్యుణ్ణి పిలవమంటున్నారు. నాకు దయ్యాలంటే నమ్మకం లేదు. ఈ భాగ్యానికి భూత వైద్యుడెందుకు, నేనే దయ్యాన్ని క్షణంలో వదలగొట్టగలను అని చెప్పి వెర్రిగా వాగుతున్న అమ్మాయిని పక్క గదిలోకి తీసుకుని పోయి ఆమె చంప మీద చాచి కొట్టి, చెప్పు, ఈ దొంగనాటం ఎందుకు ఆడుతున్నావో, చెప్పకపోతే నీ కీళ్లన్నీ విరిచేస్తాను అని బెదిరించాను. ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ, నటించక ఏం చెయ్యను, నా సవతి తల్లి నన్ను రాచి రంపాన పెట్టుతున్నది. ఇప్పుడు నన్ను ఒక ముసలి రోగిష్టికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నది. ఈ పెళ్లి తప్పిపోవటానికే నేను నాటకం ఆడుతున్నాను అన్నది. ఆమె మీద చెయ్యి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడి, ఈ నాటకం అనవసరం, నీకిష్టమైతే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆమెను పెళ్ళాడాను కూడా. అందుచేత దయ్యాలు పూనటం ఒట్టి పూటకం. అసలు దయ్యాలంటూ ఉంటే కదా పూనటానికి. బయట వర్షం నిలిచిపోయింది. ముగ్గురు ఆ గదిలో తలా ఒక మూల సర్దుకొని పడుకున్నారు. వాళ్ళ ముగ్గురు వెంటనే నిద్రపోయారు. వాళ్ళు నిద్రలేచేసరికి బళ్ళున తెల్లవారింది. ముగ్గురు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. ముసలిది లేదు, పెంకుటిల్లు లేదు. వాళ్ళు ముగ్గురు శ్మశానంలో ఒక పెద్ద సమాధి మీద ఉన్నారు.
మరొక కథ ఈ బేతాళ కథ పేరు వారధి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చేస్తున్న ఈ ప్రయత్నానికి ఫలితం ఎలా ఉంటుందో గాని ఒక్కొక్కసారి అమితమైన ఈర్ష్య, అసూయ గాఢమైన స్నేహానికి దారితీస్తాయి. ఇందుకు నిదర్శనంగా నీకు సూరసేనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము ఒక నదికి రెండు పక్కల 2 రాజ్యాలు ఉండేవి. ఉభయ రాజవంశాల మధ్య అనాదిగా సఖ్యత ఉండటం చేత ప్రజల మధ్య బంధుత్వాలు, వర్తక వ్యాపారాదులు, ఒకరి వేడుకలలో ఒకరు పాల్గొనటము జాస్తిగా ఉండేది. ఇందుకు అనువుగా నదిపైన ఒక పటిష్టమైన వంతెన ఏనాడో కట్టారు. ఇలా ఉండగా ఏ కారణం చేతనో 2 దేశాల మధ్య వైరం ఏర్పడింది. ఆ వైరము యుద్ధం దాకా పోలేదు కానీ రాజులిద్దరూ తమ మధ్య తెగతెంపులు చేసుకున్నట్లు గుర్తుగా నది మీద వారధిని 2 పక్కల నుంచి పగలగొట్టారు. దానితో భారీ వాహనాల మీద రాకపోకలు నిలిచిపోయాయి. కానీ మామూలు మనుషులు పడవలలో ఒకవైపు నుంచి మరొక వైపుకు ప్రయాణం చేస్తూ గడిచిపోయిన మంచి రోజులను గురించి తలుచుకొని నిట్టూర్చేవారు. కాలక్రమేణా 2 దేశాల రాజులు చనిపోయి వారి కొడుకులు రాజులయ్యారు. నదికి ఎడమపక్క ఉన్న రాజు శాంతిసేనుడు, కుడి పక్కన రాజ్యం చేస్తున్నవాడు సూరసేనుడు. ఇద్దరూ వివేకవంతులు, ధర్మబుద్ధి కలవారును. అందుచేత 2 దేశాల ప్రజలు సుఖంగానే ఉన్నారు. అయితే వారికి వంతెన లేకపోవటము పెద్ద వెలితిగా కనపడేది. సూరసేనుడికి తన గూఢచారుల ద్వారా పదే పదే ఒక విషయం తెలియవచ్చింది. అదేమిటంటే తన దేశపు ప్రజలలో కూడా శాంతిసేనుణ్ణి తనకన్నా హెచ్చుగా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అతని దాతృత్వాన్ని గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. తాను కూడా దానశీలుడే కదా, తనకన్నా శాంతిసేనుడికి అంత కీర్తి ఎలా వచ్చింది? అవతలి దేశంలో తన పేరు తలుచుకునే వాళ్ళు ఉన్నారా లేరా? సూరసేనుడు కీర్తి కోసము మరింతగా దాన ధర్మాలు చేయనారంభించాడు. అందువల్ల అతని ఆశయము సిద్ధించకపోగా అతను శాంతిసేనుడితో పోటీ పడుతున్నాడన్న మాట పుట్టింది. దానితో అతనికి వెర్రెత్తిపోయింది. ఈర్ష్య, అవమానము అతని మనస్సును దహించి నిద్రాహారాలు లేకుండా చేశాయి. చిట్ట చివరకు అతను శాంతిసేనుడు గొప్ప ఏమిటో స్వయంగా తెలుసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను తన రాజ్యాన్ని కొద్ది కాలం పాటు మంత్రుల పరం చేసి మామూలు దుస్తులు ధరించి పడవ మీద నది దాటి శాంతిసేనుడి రాజ్యంలోకి ప్రవేశించి ఒక ధర్మసత్రంలో బస చేసి ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళు అనుకునే మాటలు వినసాగాడు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కాకుండా శాంతిసేనుడి కీర్తి అతని దేశంలో కూడా హెచ్చుగానే ఉన్నది. ఇక తన పేరు స్మరించేవాళ్ళు సూరసేనుడికి అంతమందిలోనూ ఒక్కడూ కనిపించలేదు. ఇలా కొన్నాళ్లు జరిగినాక సూరసేనుడు శాంతిసేనుడి గొప్పతనాన్ని తాను స్వయంగా పరీక్షిస్తే గాని నిజం తేలదని నిశ్చయించుకున్నాడు. అతడు రాజభవనానికి బయలుదేరాడు. ఇప్పుడు అతను బట్టలు మాసి శరీర పోషణ లేక ఒక దేశపు రాజంటే ఎవ్వరూ నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అతనికి శాంతిసేనుడి దర్శనము చాలా సులభంగా లభించింది. తనను అనామకులు చూడవస్తే తన దర్శనం అంత సులభంగా లభించదని, అసలు లభించకనే పోవచ్చునని సూరసేనుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. అతన్ని చూడగానే శాంతిసేనుడు చిరునవ్వు నవ్వి, నా నుంచి ఏం కావాలి అని అడిగాడు. దానికి సూరసేనుడు, మహారాజా, నేను కూడా రాజవంశానికి చెందిన వ్యక్తినే. ఒకప్పుడు నేను రాజ్యం చేశాను. కానీ కాల వైపరీత్యం వలన నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. మీ కీర్తి ప్రతిష్టలు విని ఇక్కడికి వచ్చాను. నాకు మీ రాజ్యంలో సగం ఇప్పించండి అన్నాడు. శాంతిసేనుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి, ఆశ్చర్యపడకండి, మీరు సూరసేన మహారాజు అని నాకు ముందుగానే తెలుసును అన్నాడు. ఆ మాట వినగానే శాంతిసేనుడి సమక్షంలో ఉన్న భటులందరూ కత్తులు దూసి సూరసేనుడి కేసి తీవ్రంగా చూశారు. ఎందుకంటే ఉభయ దేశాల మధ్య సంధిలాంటిది జరగని కారణం చేత అతను శత్రురాజు. శాంతిసేనుడు వారిని వారించి, సూరసేన, నీకు రాజ్యం ఉన్నది. అయినా అది చాలక నన్ను అర్ధరాజ్యం కోరుతున్నావు. అర్ధరాజ్యం దీనికి నా రాజ్యమంతా ఇచ్చేస్తాను, తీసుకో. నేను సామాన్య పౌరుడిగా జీవిస్తాను అన్నాడు. శాంతిసేనుడికి సూరసేనుడి వెంటనే క్షమాపణ చెప్పుకొని, నా అసలు కోరిక మనవి చేస్తాను.
మన రాజ్యాల మధ్య వారధి మళ్ళీ నిర్మిద్దాము అన్నాడు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ 2 దేశాల సరిహద్దుల్లో ఉన్న నది మీద తిరిగి వారధి నిర్మించబడింది. అందువలన ఉభయ దేశాల ప్రజలకు ప్రయాణాలు సుఖంగా సాగినాయి. వాళ్ళు తమ రాజుల మధ్య కొత్తగా ఏర్పడిన స్నేహానికి ఎంతగానో సంతోషించారు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, శాంతిసేనుడు ఎంత మహాదాత అయినా అర్ధరాజ్యం అడిగిన వాడికి రాజ్యమంతా ఇస్తాననటమేమిటి? ఇచ్చానన్నాడు కదా అని సూరసేనుడు ఆ రాజ్యాన్ని పుచ్చుకొని తన మీద పోటీగా ఉన్న శాంతిసేనుడి పీడ వదిలించుకోక క్షమాపణ చెప్పుకొని ముష్టి వారధి కోరటమేమిటి? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడు రాజ్యం కోరి రాలేదు. శాంతిసేనుడి దాతృత్వం పరీక్షించటానికి వచ్చాడు. అతనికి శాంతిసేనుడి దాతృత్వమే కాక ఔదార్యం కూడా అర్థమైంది. ఎందుకంటే శాంతిసేనుడిలో ఔదార్యం లేకపోతే ఒంటరిగా చిక్కిన సూరసేనుణ్ణి క్షణంలో హతమార్చి 2 దేశాలని పరిపాలించగలడు. కానీ శాంతిసేనుడు సూరసేనుడి పట్ల మిత్రభావం ప్రదర్శించాడు. అందుచేత 2 దేశాల మధ్య తిరిగి వారధి ఏర్పడటము అవసరమైంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు సుబ్బయ్య నిజాయితీ. ఈ కథను రచించిన వారు ఆర్ భవానీ ప్రసాదరావు గారు. సూళ్లూరు పట్టణం దగ్గర ఒక గ్రామంలో సుబ్బయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెల్లవారి లేచి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి 2 రూపాయలు సంపాదించేవాడు. ఆ 2 రూపాయలలో ఒకటి తల్లికిచ్చి ఇంకొకటి తనకు ఉంచుకొని అపరాహ్నం వేళ మంచి దుస్తులు వేసుకొని సూళ్లూరు పట్టణం వీధుల్లో సవారీ చేసేవాడు. అతన్ని చూసి సూళ్లూరులో అందరూ శ్రీమంతుడనుకొని సుబ్బయ్య ప్రభువు అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఒక విదేశీ వ్యాపారి ఖరీదైన జరీ బట్టల మూటతో వచ్చి సూళ్లూరులో ఒక్క చీర కూడా అమ్మలేకపోయాడు. ఎందుకంటే అతని దగ్గర 1000 రూపాయలకు తక్కువ ఖరీదు చేసే సరుకు లేదు. అతని సరుకు చూసిన వారు, ఇలాంటివి సుబ్బయ్య ప్రభువు తప్ప ఇంకెవరూ కొనలేరు అన్నారు వర్తకుడితో. వర్తకుడు సుబ్బయ్య వచ్చే చోటు తెలుసుకొని వేచి ఉండి అతను గుర్రం మీద రాగానే ఆపి వినయంగా తన సంగతి చెప్పి ఒక్క వస్తువైనా కొని తాను సూళ్లూరులో ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం ఉండేటట్లు చేయమన్నాడు. సుబ్బయ్య దర్పంగా ఒక చీరను ఒక రవిక ముక్కను ఏరుకొని, రేపు ఇదే చోటికి ఇదే వేళకు వస్తాను, అప్పుడు ఇవి కొనుక్కొని డబ్బులు ఇస్తాను అన్నాడు. అయితే సుబ్బయ్య వర్తకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటము సాధ్యం కాదు. అతనిక సూళ్లూరు వీధుల్లో ముఖం చూపించలేడు. అతను చేసేదేమీ లేక ఆ రాత్రికి ఇల్లు విడిచి దూరంగా అడవులు కొండలు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. అడవిలో ఒకచోట కాగడా వెలుగులో 2 మనుషులు తగువులాడుకోవటం అతనికి కనపడింది. వాళ్ళ దగ్గర ఒక మూట ఉన్నది. వాళ్ళ మూటల వలన సుబ్బయ్యకు తెలిసిందేమిటంటే ఆ అడవిలో ఎవరో రాజకుమారుడు డేరా వేశాడు. అతని దగ్గర నుంచి ఈ 2 ఆ మూటను దొంగిలించుకొని వచ్చి ఎక్కువ కష్టపడింది నేనని, నాకు పెద్ద వాటా రావాలంటే నాకు రావాలని పేచీ పడుతున్నారు. అన్ని జంతువుల అరుపులు అనుకరించగల సుబ్బయ్య దొంగలకు సమీపంగా ఉన్న ఒక పొదచాటున చేరి పెద్ద పులిలాగా గాండ్రించాడు. అది విని దొంగలిద్దరూ హడలి పారిపోయారు. సుబ్బయ్య కాగడాను ఆర్పేసి పులిలాగా గాండ్రిస్తూ ఆ మూటను తీసుకుని రాజకుమారుడి డేరాకు వెళ్ళాడు. రాజకుమారుడు ధనం మూట తీసుకొని జరిగిన సంగతి తెలుసుకొని అతడికి నిజాయితీ సుబ్బయ్య అని బిరుదునిచ్చి ఆ మూటను అతనికే ఇచ్చేశాడు. ఆ మూటలో 4000 నగదు ఉన్నది. మర్నాడు ఉదయము సుబ్బయ్య మామూలుగానే కట్టెలు కొట్టి అమ్మి మధ్యాహ్నం దాటినాక సుబ్బయ్య ప్రభువు అవతారంలో గుర్రం మీద మహా టీవీగా సూళ్లూరు పట్టణం వెళ్ళి వ్యాపారి వద్ద 1500కు చీర రవికే కొన్నాడు. ఆ తర్వాత వాటిని ఏం చెయ్యాలా అన్న సమస్య వచ్చింది. బారకూరి రాజకుమార్తె చాలా అందగత్తే అని తాను విని ఉన్న సంగతి అతనికి గుర్తుకు వచ్చింది. వ్యాపారి చేతనే ఆ చీరను రవికను ముచ్చటగా పొట్లం కట్టించి, మీరు బారకూరు వెళ్ళి వీటిని అక్కడ రాజుకి ఇచ్చి సూళ్లూరు నగరం నిజాయితీ దత్త యువరాజు రాజకుమారికి కానుకగా పంపినట్లు చెప్పండి అన్నాడు. ఈ పని చేసి పెట్టినందుకు గాను సుబ్బయ్య వ్యాపారికి దారి ఖర్చుల నిమిత్తము మరో 500 ఇచ్చాడు.
వ్యాపారి సుబ్బయ్య చెప్పినట్లే బారకూరు వెళ్ళి చీరను రవికను అక్కడి రాజకుమార్తెకు అందచేశాడు. ఆమె వాటిని చూసి ముచ్చటపడి వ్యాపారికి ఒక మణిని ఇచ్చి తనకు కానుక పంపిన వారికి దాన్ని ఇవ్వమన్నది. వ్యాపారి మళ్లీ సూళ్లూరు వచ్చి పట్టణ వీధిలో సుబ్బయ్యను కలుసుకొని రాజకుమారి ఇచ్చిన మణిని ఇచ్చాడు. సుబ్బయ్య దాన్ని తీసుకోక, నేను తొందర పని మీద పోతున్నాను, అందుచేత మీరే ఈ మణిని తీసుకొని పోయి ఇది బారకూరు రాజుకు కానుకగా పంపించినట్లు చెప్పి ఈ నగరం రాజుగారికి ఇవ్వండి అని గుర్రాన్ని దౌడు తీయించాడు. వ్యాపారి తెచ్చిన మణిని చూసి సుళ్ళూరు రాజు యువరాజు ఎంతో ఆశ్చర్యపడి సంగతంతా తెలుసుకుని, రేపు ఆ సుబ్బయ్య ప్రభువుని ఇక్కడికి తీసుకునిరా అన్నారు. మర్నాడు సుబ్బయ్య వ్యాపారి వెంట రాజభవనానికి వెళ్ళి వినయంగా రాజుకు రాజకుమారుడికి నమస్కరించాడు. రాజకుమారుడు అతన్ని గుర్తుపట్టి, నువ్వా సుబ్బయ్య? నీ పేరు నిజాయితీ దత్త యువరాజు అని ఈ వ్యాపారికి చెప్పావుట, ఎందుకు అని అడిగాడు. నాకు గొప్ప వేషం వేయాలని మోజే తప్ప నా వృత్తి చిన్నది. నేను వేసే వేషం వల్ల కలిగే లాభాలని తగిన వారికి అందనిద్దామని ఇలా చేశాను. నాకు నిజాయితీ బిరుదు ఇచ్చిన యువరాజు మీరే కదా అన్నాడు సుబ్బయ్య. అయితే ఆ లాభంలో నువ్వు కొంత భాగం పంచుకోక తప్పదు అన్నాడు రాజుగారు. సూళ్లూరు యువరాజుకి బారకూరి రాజకుమార్తెను అడగాలని వాళ్ళు అనుకున్నదే. నిజాయితీ దత్త యువరాజు పంపిన కానుక చూస్తూనే రాజకుమారి అతన్ని వరించింది. అందుచేత యువరాజే వచ్చి అడిగేసరికి సంబంధం కుదిరింది. ఇద్దరికీ వివాహమైన సమయంలోనే సుబ్బయ్య రాజకుమారి చెలికత్తెను పెళ్లాడక తప్పలేదు. మరొక కథ పేరు పరాకు పెళ్ళాం చిరాకు మొగుడు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈశ్వరయ్యకు తగని చిరాకు. అతని భార్య సుందరమ్మ పరాకు మనిషి. భార్య పరాకు వలన ఈశ్వరయ్య చిరాకు మరింత అయింది. ఒకనాడు తెల్లవారుతూనే ఈశ్వరయ్య తన పెళ్ళాన్ని బిగ్గరగా కేకవేశాడు. వంటింట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా గమనించకుండా పరాకుగా కూర్చొని ఉన్న సుందరమ్మ వినిపించుకోలేదు. ఈశ్వరయ్య కోపంతో చిందులు తొక్కుతూ వంటగదిలోకి వచ్చి, నీ పరాకుతో నా ప్రాణాలు తీసేస్తున్నావు. ఈ పూట నేను ఊరికి పోతున్నాను. నాకు వంట చేయకు, నేను చీకటి పడాక తిరిగి వస్తాను అన్నాడు. సుందరమ్మ సరేనన్నట్లు తలాడించి మరి కాసేపటికే భర్త వద్దకు వెళ్ళి, ఈ పూట ఏం కూర చేయమంటావు అని అడిగింది. ఈశ్వరయ్యకు ఒళ్ళు మండిపోయి, నా తలకాయ కూర చేయవే, నేను ఊరికి పోతున్నానని ఇప్పుడే కదా చెప్పాను, ఆ చేసేదేదో రాత్రికి చెయ్యి అని వెళ్ళిపోయాడు. మొగుడు వెళ్ళిపోయాక సుందరమ్మ తనకు కావాల్సిందేదో చేసుకుని తిని సాయంత్రం దాకా నిద్రపోయింది. తర్వాత ఆమె 4 ఇళ్ల అవతల ఉన్న కామాక్షమ్మ గారింటికి కాలక్షేపం కోసం వెళ్ళింది. నీ మొగుడు ఊళ్ళో లేడన్నావుగా, ఈ పూట మా ఇంట్లోనే భోజనం చేసి పడుకో అన్నది కామాక్షమ్మ. భర్త వస్తాడన్న మాట మరిచిపోయి సుందరమ్మ అక్కడే భోజనం చేసి పడుకున్నది. చీకటి పడి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. ఇల్లు తాళం పెట్టి ఉండడం చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. అతను కోపంతో బుసలు కొడుతూ ఇంటి ముందు పచార్లు చేయసాగాడు. అర్ధరాత్రి అయింది. ఈశ్వరయ్య ఇంటి ముందు పచార్లు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ అటుగా వచ్చి ఇంటి ముందు తచ్చాడుతున్న ఈశ్వరయ్యను చూసి అతను కూడా దొంగే అనుకొని అతని వీపు మీద తట్టి, లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు కదూ అన్నాడు. ఈశ్వరయ్య మరింత చిరాకుతో, తలుపుకు తాటికాయంత తాళం కప్ప తగలబడి ఉందిగా, లోపలికి ఎలా వెళ్ళగలను అన్నాడు. ఆ తాళం క్షణంలో తీయగలను, నీటిగా ఎవరైనా వస్తారేమో నువ్వు కనిపెట్టి ఉండు, దొరికిందేదో ఇద్దరము చిరిసగం పంచుకుందాము అని దొంగ ఈశ్వరయ్య సమాధానానికి ఎదురు చూడకుండా మారు తాళం చెవితో తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ప్రాణం లేచి వచ్చి ఈశ్వరయ్య కూడా దొంగ వెనకే లోపలికి వెళ్ళాడు. అప్పటికి దొంగ పెట్టెలున్న గదిలోకి చేరి వాటిని తెరిచి చూస్తున్నాడు. ఈశ్వరయ్య చప్పున గది తలుపు మూసి బయట నుంచి గడిపెట్టి, దొంగ పీనుగా, నా ఇల్లే దోచుకుందామనుకున్నావా, తెల్లవారని నీ సంగతి చెబుతాను అని తన గదిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. ఈ హడావుడిలో అతను వీధి తలుపు తెరిచే ఉన్న సంగతి మరిచిపోయాడు. ఒక రాత్రివేళ సుందరమ్మ మేలుకొని చీకటిపడి భర్త వస్తానన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నది. అప్పటికప్పుడు కామాక్షమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన ఇంటికి బయలుదేరింది. వీధి తలుపు తెరిచి ఉండడం చూసి ఆమె తాను తాళం వేయటం మరిచిపోయాననుకున్నది. దొంగ కిటికీలో నుంచి చూసి ఎవరో ఆడమనిషి లోపలికి వచ్చిన సంగతి గ్రహించి తలుపు దగ్గరకు చేరి,
తలుపు తీయి వేగిరం అన్నాడు. పరాకుగా ఉన్న సుందరమ్మ ఆ మాట అన్నది తన భర్తే అనుకుని, అరే నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంకా ఊరెళ్ళావనుకున్నాను. వీధి తలుపుకు బదులు ఈ తలుపు గడియ పెట్టి వెళ్ళాను కాబోలు. నా పరాకు మండ అంటూ తలుపు గడియ తీసింది. దొంగ బయటకు వచ్చి సుందరమ్మను పక్కకు నెట్టి వీధిలోకి పారిపోయాడు. అయితే వాడు తప్పించుకునే ఆదుర్దాలో ఏమీ దొంగిలించకపోగా తన డబ్బు సంచి గదిలో వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఎలా వచ్చిందో అర్థం కాక సుందరమ్మ భర్తను లేపి సంగతేమిటా అని అడిగింది. రాత్రి ఇంటికి రానందుకు, దొంగను విడిచిపుచ్చినందుకు, తన నిద్ర పాడు చేసినందుకు సుందరమ్మను చితక తనుదామనుకున్న ఈశ్వరయ్య ఆమె చేతిలోని డబ్బు సంచి చూసి తన జన్మలో మొదటిసారి తన భార్య పరాకును మెచ్చుకున్నాడు. అతను అనుకున్నట్లు దొంగను పట్టి ఇస్తే ఆ డబ్బు సంచి తమకు దక్కేది కాదు. మరొక చిన్న కథ. ఈ కథ పేరు చిత్రకేతుడు. ఈ కథను రచించిన వారు జి. రంగారావు గారు. చిత్రకేతుడు అనే రాజుకు దానకర్ణుడు అనే బిరుదు ఉండేది. అతను తన రాజ్యంలో పేదవారికి ఎలాంటి కష్టాలు రాకుండా దాన ధర్మాలు చేస్తుండేవాడు. అతని పొరుగు దేశము మాళవ దేశం. దానికి రాజైన మాధవవర్మ చిత్రకేతుకు గర్భశత్రువు. అప్పుడప్పుడు చిత్రకేతుడి దేశం మీదకి దాడులు జరిపి చావు దెబ్బతిని వెనక్కిపోతుండేవాడు. ఇలా ఉండగా ఒకసారి మాళవ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలకు తిండి లేదు. వారిలో హాహాకారాలు బయలుదేరాయి. తన ప్రజల బాధలని మాధవవర్మ పట్టించుకోలేదు. అందుకని మాళవదేశ ప్రజలు చిత్రకేతు రాజ్యంలోకి కాందిసీకులుగా రాసాగారు. చిత్రకేతు వారికి తగిన విధంగా తిండి వసతు ఏర్పాటు చేసి ఆదుకున్నాడు. చివరకు మాధవవర్మ క్రింద ఉండే సైనికులు కూడా చిత్రకేతు క్రింద కొలువులోకి చేరారు. ఒకనాటి రాత్రి చిత్రకేతు మహారాజుకి ఒక కల వచ్చింది. అందులో అతను ఒక దివ్యమైన భవనంలో తిరుగుతున్నాడు. దేవతల్లాంటి వ్యక్తులు ఆ భవనం మధ్య చావడిలో ఒక రత్నఖచిత సింహాసనాన్ని తెచ్చిపెట్టి దానిమీద మెత్తలు పరిచి హడావుడి చేస్తున్నారు. చిత్రకేతు వారిని సమీపించి, ఎవరికోసం ఈ సింహాసనం? దీన్ని అలంకరించనున్న దివ్యపురుషుడు ఎవరు అని అడిగాడు. వాళ్ళు అతనితో, భూలోకంలో చిత్రకేతు అనే రాజు పేదల పాలిటి కల్పవృక్షమై ఉన్నాడట. అతన్ని ఒకసారి ఇక్కడికి తెచ్చి సన్మానించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. కల కరిగిపోయింది. రాజు పరమానంద భరితుడై లేచాడు. తన దాతృత్వాన్ని దేవతలు కూడా మెచ్చుకుంటున్నారన్నమాట. ఇంకా ఎక్కువగా దానాలు చేసి ఎక్కువ పుణ్యం సంపాదిస్తే దేవతలు ఇంకా ఎక్కువగా మెచ్చుకొని ఎలా సన్మానిస్తారో చూడాలని చిత్రకేతుకు అనిపించింది. వెంటనే అతను తన భటులను పంపి రోజుకు 1000 మందిని కోటకు తెప్పించి వారికి బంగారం పంచసాగాడు. దీని ఫలితంగా ఖజానా క్రమంగా ఖాళీ కాసాగింది. ప్రజలలో డబ్బు ముమ్మరమైంది, కానీ ప్రజా సౌకర్యాలకు డబ్బు లేదు. డబ్బు పుష్కలంగా చేతిలో ఆడుతున్నందువలన ప్రజలు తాగుడు, జూదము లాంటి వ్యసనాలు మరిగారు. ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. దేశంలో తీవ్ర పరిస్థితి ఏర్పడింది. చిత్రకేతు ఇదేదీ పట్టించుకోకుండా దేవతలు తనకు చేయబోయే సన్మానం గురించి ఊహాగానాలు చేస్తూ వచ్చాడు. మళ్ళీ అతనికి కల వచ్చింది. ముందు చూసిన దివ్య భవనమే, అదే సింహాసనము, అదే వ్యక్తులు. అయితే వాళ్ళు సింహాసనం పక్కగా తట్టెడు పేడ తెచ్చిపెట్టారు. సింహాసనం మీద ముళ్ళ కంప వేశారు. సింహాసనం పక్కన బల్ల మీద ఒక కొరడా ఉంచారు. ఇదంతా ఏమిటని చిత్రకేతు అడిగితే వాళ్ళు, చిత్రకేతుడనే రాజు పాత్రాపాత్ర విచక్షణ లేకుండా ధనం దానం చేసి ప్రజలను సోమరిపోతులుగా మార్చాడు, అతన్ని శిక్షించాలి అన్నారు. రాజు భయంతో ఒక్క కేక వేసి మేలుకున్నాడు. అతనికి తన అవివేకం అర్థమైంది. అతను పూర్వంలాగా ప్రజాక్షేమమే దృష్టిలో పెట్టుకుని ఆదర్శంగా పరిపాలించసాగాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.